కొందరు పరిశుద్ధులుగా ఎలా చలామణి అవగలుగుతున్నారంటే వారు నిజముగా పరిశుద్ధులైనందు చేత కాదు, వారు పాపమును దాచిపెట్టుటలో ప్రతిభావంతులైనందున పరిశుద్ధులుగా చలామణి అవుతున్నారంట. అయితే దేవుని బిడ్డలారా, వెల్లడి చేసే దేవుడు కొందరివే కాదు అందరివి వెల్లడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాదైతే రేపు నీది కావచ్చు, లేదా నేడు నీదైతే రేపు నాది కావచ్చు. ఏదైనా ఆయన అందరి విషయాలను వెల్లడిపరిచేటువంటి దేవుడు. ఈ విషయాలు నేనంటాను భయాన్ని కలిగిస్తాయి, ఆదరణను కూడా కలిగిస్తాయి, ఓదార్పును. ఏంటి పాస్టర్ గారు, ఒకే వాక్యము భయాన్ని, ఓదార్పుని లేదా భయాన్ని, ధైర్యాన్ని ఒక్కసారి కలిగిస్తుందా? ఎస్. ఎట్లాగంటే వెల్లడి చేయును అన్న మాట కొందరికి భయాన్ని కలిగిస్తుంది, వెల్లడి చేయును అన్నమాట మరికొందరికి ధైర్యాన్ని కలిగిస్తుంది, ఓదార్పును కలిగిస్తుంది, ఆదరణను కూడా కలిగిస్తుంది.